హాయ్, మై నేమ్ ఇస్ రుద్ర ప్రకాష్ రాజు. నేను జంషేద్పూర్ అనే ఊరిలో పుట్టాను, అక్కడే పెరిగాను. నా స్టడీస్ అంతా హిందీ మీడియంలో అయింది. కానీ చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాల పట్ల నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది. ఎప్పుడైనా సరే తెలుగు సినిమా చూసేటప్పుడు సినిమాల్లోకి వెళ్దాం అనేది ఇంటర్మీడియట్ అప్పటి నుంచి ఉండేది. నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పనా ఓ మనసా, తోడుంటే స్వర్గమంతా ఇక్కడే అని తెలుసా. నా గుండెను పువ్వుగా మార్చి తెచ్చిస్తా నీ కోసం, నా ప్రేమను గొడుగుగా మలచి నీడవుతా ప్రతి క్షణం. ఇంటర్లో వచ్చిన తర్వాత మా డాడీకి అన్నాను, నేను సినిమాల్లోకి వెళ్తాను అంటే చాలా అపోజ్ చేశారు. ఫ్యామిలీలో ఎవరు ఒప్పుకోలేదు. సినిమాలంటే ఎలా ఉంటుంది, ఏంటి ఈ రంగం అంటే ఎవరికి, మా ఇంట్లో ఎవరికి దూరం వరకు అసలు తెలీదు, రిలేషన్ లేదు అని అంటే దే డోంట్ ఈవెన్ నో ఎనీథింగ్ అబౌట్ మూవీ ఫీల్డ్. బట్ నాకు అది చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి ఆ సినిమా పిచ్చి అంటారు కదా, అది వచ్చింది. సో డిగ్రీ కోసం విశాఖపట్నం వచ్చాను ఫైనల్గా. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ బాగానే చదివాను, సెకండ్ ఇయర్ కొంచెం తగ్గింది, థర్డ్ ఇయర్ వచ్చే వరకు నాకు పిచ్ అనేది పీక్స్కి వెళ్ళిపోయిందండి. సో ఫైనల్ ఇయర్లో నేను ఎగ్జామ్స్ ఇవ్వకుండా స్టడీస్ మానేసి హైదరాబాద్కి ట్రైన్ ఎక్కాను. హైదరాబాద్లో నా ఫ్రెండ్స్ ఉండేవారు, వాళ్ళతో పాటు నేను ఐ కేమ్ హియర్ లాంగ్ బ్యాక్ ఇన్ 2001 నుంచి మూవీ ఫీల్డ్ అనేది నాకు అస్సలు తెలీదు. సో ఎలా స్టార్ట్ చేయడం ఎలా అనేది నాకు అర్థమయ్యేది కాదు. ఇక్కడ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిల్మ్ నగర్ అనే ఏరియాస్ ఉంటాయి, అక్కడ మూవీ ఆఫీసర్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు ఫొటోస్ ఇవ్వాలి, ఇవన్నీ అసలు జీరో నాలెడ్జ్, ఏమీ తెలీదు. సో ఫైనల్గా ఒక మనిషి తగిలాడు, నా ఫ్రెండ్ అతను. తను చెప్పాడు ఏంటంటే, ఫస్ట్ మోడలింగ్ బాడీ బాగుంది, హైట్ బాగుంది, మోడలింగ్ ఫీల్డ్ గురించి ట్రై చేయండి, యూ విల్ గెట్ గుడ్ ఛాన్సెస్ అని అన్నారు. సో కానీ ఎక్కడికి వెళ్ళినా అందరూ నాకు నార్త్ ఇండియన్ ఫేస్ అనేవారు. సో నా మైండ్లో ఒకటి వచ్చింది ఏంటంటే, ఇంకా పిచ్చి పెరిగి బాలీవుడ్కి ట్రై చేస్తే బాగుంటుంది అని 2003లో హైదరాబాద్ నుంచి బాంబే వెళ్ళిపోయాను. బాంబే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇండియన్ క్రికెట్ టీంతో 2004లో పెప్సీ యాడ్ చేశాను. అలాగే చిన్న ఇంకా చాలా చేశాను. బట్ బాంబే అనే ప్లేస్ అనేది చాలా మన తెలుగు నేటివిటీకి ఉండదు. దట్ టు చాలా ఫాస్ట్ లైఫ్ అక్కడ. అంత ఫాస్ట్ లైఫ్లో అంత జనాలు చూసేసరికి నాకు మన హైదరాబాదే బెస్ట్, హైదరాబాద్ వెళ్ళే ట్రై చేద్దాం ఎంత లేట్ అయినా సరే. బాంబేలో మనం ఆ జనాలకి మనం కలిసిపోలేము. సో అది అనుకొని మళ్ళీ నేను 2005 ఎండింగ్లో హైదరాబాద్ వచ్చాను. అప్పటి నుంచి మళ్ళీ మోడలింగ్ షోస్ చేశాను. ఒక 2008 వరకు చాలా ప్రయత్నించాను. ఏ సినిమాలో నాకు ఛాన్స్ రావట్లేదు, ఆడిషన్స్ ఇచ్చేవాడిని. అసలు మేబీ నాలో ఏమైనా లోపాలు ఉన్నాయేమోనని చాలాసార్లు అనుకున్నాను. సో 2008లో డిసైడ్ అయిందంటే చాలా అయిపోయింది, ఇంకా లైఫ్ స్పాయిల్ అవుతుంది, సినిమా ఫీల్డ్తో పెట్టుకుంటే చాలా కష్టం, మనం
ఫ్యూచర్లో బ్రతకలేమేమో అని అనిపించి 2008లో వైజాగ్ వెళ్ళిపోయాను. వైజాగ్లో మా మామయ్య వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్ళి సరే ఏదైనా బిజినెస్ చేద్దాం, ట్రై చేద్దామని ఒక 1.5 year బాగా వేస్ట్ చేశానండి. కానీ ఎంత ట్రై చేసినా ఎప్పుడు సినిమాలకి వెళ్ళినా, సినిమాలు చూసినా సరే నేను అక్కడ ఉండుంటే బాగుండేది అనేది చిన్న గిల్టీ ఫీలింగ్ ఉండేది. ప్రాంతం ఉంటే చేస్తారు, మునిగి చేస్తారు. అయినా మీ ప్రభుత్వాన్ని కూడడిగావా, గూడడిగావా, గుడ్డడిగావా? ఈ అడవినే నమ్ముకుని బతుకుతున్నాం. ఏమి చెయ్యని మీ ప్రభుత్వానికి ఎల్లగొట్టే అధికారం యాడ్ నుంచి వచ్చిందోరా? సో ఫైనల్గా 2009లో లేదు అసలు. నేనుంటే ఎంత లేట్ అయినా సరే, ఏదైనా సరే నేను సినిమా ఫీల్డ్లోనే ఉంటాను అని డిసైడ్ అయ్యి 2009లో మళ్ళీ రావడం జరిగింది. 2009 నుంచి 2009లో లవ్ అనే ఒక సీరియల్ వచ్చింది మా టీవీలో. సబీహా సుల్తానా అనే మేడం తనకి డైరెక్టరు, సీరియల్కి డైరెక్టరు. అన్నపూర్ణ స్టూడియోస్ అంటే నాగార్జున గారు ప్రొడ్యూసరు. ఆ సీరియల్లో ఫస్ట్ హీరోగా ఛాన్స్ వచ్చిందండి. సో ఆ సీరియల్ చేసాను. ఆ తర్వాత యాక్టింగ్ కెరియర్ అనేది స్టార్ట్ అయింది. జనరల్గా మనం చూసేటప్పుడు ఏమనుకుంటామంటే చాలా ఈజీ, ఎవరైనా యాక్టింగ్ అనేది చేయగలరు అనేది ఒక చిన్న మైండ్లో ఉంటుంది. కానీ అది చాలా రాంగ్ అండి. ఎందుకంటే యాక్టింగ్ అనేది ఒక కళ, అందరూ చేయలేరు అది. కెమెరా ముందు వచ్చేసరికి నాకు చాలా ఉండేది, అబ్బా నేను వెనకాలని చూస్తే సినిమా చూసేటప్పుడు అబ్బా నేను చేయగలను, అసలు ఎక్సలెంట్, నేను ఇచ్చేస్తాను. బట్ ఫస్ట్ కొన్ని రోజులైతే అసలు కెమెరా ముందు ఎలా రియాక్ట్ అవ్వాలో ఆ భయం, 4 వైపుల నుంచి లైట్లు, అది చేయలేకపోయాడిని. కానీ మా గాడ్ మదర్ చెప్పింది కదా, సబీహా సుల్తానా గారు బాగా నాకు నేర్పించారు. సో అది 1.5 year జరిగింది. సో ఆ సీరియల్లో కొంచెం ఫైన్ అయ్యాను. ఆ తర్వాత వాళ్ళే నచ్చి ఇంకా ఇప్పుడు దాదాపు 8 సీరియల్ చేసిన. 9వ సీరియల్ మేఘమాల అని టీవీలో వస్తుంది. ఇది నా జర్నీ ఇప్పటివరకు. నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పనా ఓ మనసా, తోడుంటే స్వర్గమంతా ఇక్కడే అని తెలుసా. నా గుండెను పువ్వుగా మార్చి తెచ్చిస్తా నీ కోసం, నా ప్రేమను గొడుగుగా మలచి నీడవుతా ప్రతి క్షణం. సినిమాలో కనిపించాలంటే 70 mm స్క్రీన్ మీద చూసుకుంటే ఎలా ఉంటుంది అనేది చాలా ట్రై చేశాను కానీ వర్కౌట్ కాలేదు. సో ఫస్ట్ సినిమా నా ఫ్రెండ్ ద్వారా వెళ్ళి, అంటే అందరూ కొత్త వాళ్ళకి సెలక్షన్స్ జరుగుతుంటే, ఫస్ట్ సినిమా 2011లో ప్రయోగం అని ఒక సినిమా వచ్చింది. అంటే దాదాపు మీ అందరికీ తెలియకపోవచ్చు, ఎందుకంటే అది సరిగ్గా రిలీజ్ చేయలేదు. దట్ టు అది కమర్షియల్ సినిమా కాదు. సో ఆ ప్రయోగం సినిమా డైరెక్టర్ భానుప్రకాష్ అని కుర్రోడు, 28 years ఉంటుంది. తను యూకేలో 1 year కోర్స్ చేసి వచ్చాడు. తను మూవీ మేకింగ్ విధానం చూస్తుంటే అసలు అంటే చాలా క్లారిటీ ఉన్న మనిషి. షార్ట్ డివిజన్ ఎలా చేయాలి, ప్రీ ప్రొడక్షన్ ఎలా చేయాలి, అది తను నాకు స్క్రిప్ట్ చెప్పేటప్పటికి ఆయన క్లారిటీ చూసి అబ్బా ఈయన ఏదో అంటే సినిమా పరంగా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అది పక్కన పెడితే చాలా మంచి కంటెంట్ ఉన్న వ్యక్తి, చాలా క్లారిటీ ఉన్న వ్యక్తి అని నాకు అనిపించింది. అందులో నేను హీరోగా చేశాను ప్రయోగం సినిమాలో. యాజ్ యూజువల్ సినిమా అనేది ఫ్లాప్ అయింది. బట్ ఆయనకి నంది అవార్డు వచ్చింది 2012లో. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ నంది అవార్డు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ సినిమా చేస్తున్నారు.
జీవితాంతం ఉంటే చేస్తారు, మునిగి చేస్తారు. అయినా మీ ప్రభుత్వాన్ని కూడడిగావా, గూడడిగావా, గుడ్డడిగావా? ఈ అడవినే నమ్ముకుని బతుకుతున్నాం. ఏమి చెయ్యని మీ ప్రభుత్వానికి ఎల్లగొట్టే అధికారం యాడ్ నుంచి వచ్చిందోరా? ప్రయోగం సినిమా తర్వాత వచ్చిన సినిమా అండి వయా పాపికొండలు. శశి గారు అనే వ్యక్తి అంటే వయా పాపికొండలకి డైరెక్టర్ అయినా. సో ప్రయోగం చేసే టైంలో శశి గారు నాకు పరిచయం అయ్యారు. ఇలా సినిమా చేస్తున్నాను అంటే చూడండి సార్, నాకు కూడా ఏమైనా మంచి క్యారెక్టర్ ఉంటే నేను చేస్తాను అన్నాను. సో ఆయన రాసిన తర్వాత అంతా అయిన తర్వాత ఓకే రుద్ర నువ్వు చేస్తున్నావు ఈ సినిమా. కోఇన్సిడెన్స్ ఏంటంటే నా ఒరిజినల్ పేరు రుద్రప్రకాష్. వయా పాపికొండలు మూవీలో నేను విలన్గా ప్లే చేశాను. ఆ క్యారెక్టర్ పేరు కూడా రుద్ర అని. ఎందుకంటే రుద్ర పేరు అనేది శశి గారికి చాలా ఇష్టం. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు శశి గారు ఫైనల్గా ఓకే క్యారెక్టర్ ఉంది, రా ఆఫీస్కి రా మాట్లాడదాం అంటే వెళ్ళాను. అక్కడ కృష్ణమోహన్ అనే ఒక ప్రొడ్యూసర్ గారు కూర్చున్నారు. సో వెళ్ళిన తర్వాత చాలా అంతా అంటే టీం చూసిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యాను. ఈ మూవీలో నేను జయప్రకాష్ రెడ్డి కొడుకుగా చేస్తున్నానండి, మెయిన్ విలన్గా. సో ఫస్ట్ టైం అంటే జనరల్గా అందరూ చెప్తా ఉంటారు నా సినిమా చాలా డిఫరెంట్గా ఉంది, నా సినిమా చాలా డిఫరెంట్గా ఉంది. అఫ్కోర్స్ వాళ్ళందరూ వాళ్ళ సినిమా గురించి కష్టపడే విధంగా వాళ్ళు చెప్పుకుంటారు. సో ఇలాగే సేమ్ డైలాగ్ నేను కూడా చెప్తున్నాను, ఏంటంటే ఈ సినిమా డిఫరెంట్గా ఉంటుంది. కానీ నేను ఏదో చెప్పాలని చెప్పట్లేదు. వయా పాపికొండలు టైటిల్ వినగానే జనరల్గా ఆ టైటిల్ అనేదే డిఫరెంట్. అంటే జనరల్గా చాలా టైటిల్స్ వస్తుంటుంది. వయా పాపికొండలు అనగానే ఒక క్యూరియాసిటీ మీకు ఏర్పడుతుంది మైండ్లో. అసలు ఏంటి వయా పాపికొండలు అంటే ఏంటి, అసలు పాపికొండల గురించి కదా లేదా అంటే ఏంటో అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనేది, ఒక క్యూరియాసిటీ అనేది జనరేట్ అవుతుంది. సో అంటే కథ గురించి నేను చెప్పలేను, చెప్తే బాగోదేమో. ఎందుకంటే మూవీ ఆల్రెడీ ఫస్ట్ కాపీ వచ్చింది. ఇష్టమో చెప్పనా ఓ మనసా, తోడుంటే స్వర్గమంతా ఇక్కడే అని తెలుసా. నా గుండెను పువ్వుగా మార్చి తెచ్చిస్తా నీ కోసం, నా ప్రేమను గొడుగుగా మలచి నీడవుతా ప్రతిక్షణం. లైక్ చెప్పాను, వయా పాపికొండలు టైటిల్ అనేది చాలా డిఫరెంట్. అంటే జనరల్గా మైండ్లో క్యూరియాసిటీ ఏర్పడుతుంది, వయా పాపికొండలు అంటే ఏంటి, పాపికొండల గురించి ఏమైనా ఉందా, లేదా పోస్టర్స్ చూస్తే మీరు బైక్స్ అవన్నీ ఉంటాయి. సో ఒక క్యూరియాసిటీ ఏర్పడుతుంది ఏంటంటే అసలు మూవీలో ఏముంటుందని. సో నేను మొత్తం కథ చెప్పను, బట్ ఒక చిన్న పాయింట్ చెప్తాను. పాపికొండలు అనేది అందరికీ తెలుసు, ఇప్పుడు ఉన్న దాంట్లో హాట్ టాపిక్. దేని గురించి అక్కడ సంఘర్షణ జరుగుతున్నాయి ఇవన్నీ ప్రజలందరూ అంటే ప్రేక్షకులందరికీ తెలుసు. సో
పాపికొండల్ని అంటే ఒక సినిమా విధంగా ఎలా అంటే పాపికొండలు అంటే దాని మీద డాక్యుమెంట్ తీయొచ్చు, చాలా స్టోరీస్ ఉంటాయి, వేరే వేరే స్టోరీస్ని కలిపి ఏదైనా తీయొచ్చు. బట్ ఈ సినిమా వచ్చేసరికి అంటే కమర్షియల్గా ఒక పాయింట్ని టచ్ చేస్తూ అంటే పాపికొండలలో అసలు ఏముంది, యాక్చువల్గా ఏముంది, ఆ టాపిక్ అనేది దేని గురించి ఏర్పడింది అంటే చెప్పాలంటే పాపికొండల ఓకే టైటిల్ పక్కన పెట్టండి. మూవీ మీరు చూడంగానే ఒక ట్రైలర్స్ చూసినా మీకు ఏమనిపిస్తుంది అంటే అందులో కుర్రోళ్ళు బైక్ రేసులు అవన్నీ జరుగుతుంటాయి, మంచి మంచి సీనరీస్ ఉంటాయి. చూడంగానే మీరు అనుకుంటారు అసలు వాయా పాపికొండలు మూవీ పేరేంటి, అసలు ఈ బైక్స్ ఏంటి, దీనికి దానికి ఏం సంబంధం ఉంది. యాక్చువల్గా కథకు వచ్చేసరికి అవన్నీ ఒక కమర్షియల్ పాయింట్ అండి. అంటే నలుగురు కుర్రోళ్ళు యూత్ బ్యాచ్ అంతా ఉంటుంది, వాళ్ళు ఒక రేస్ వాడికి ఏర్పడుతుంది, ఆ రేస్ ఎక్కడికి లీడ్ చేస్తుంది. సో ఇవన్నీ స్టార్టింగ్ నుంచి బాగా క్యూరియాసిటీగా వెళ్తుంటుంది. బట్ ఎండింగ్ వచ్చేసరికి అంటే ఇంటర్వెల్ తర్వాత ఏదైతే సెకండ్ హాఫ్ ఉంటుందో అందులో మీకు అసలైన విషయం బయటకు వస్తుంది ఏంటి అనేది. సో అదే నేను చెప్పను, ఎందుకంటే అది మీరు చూస్తేనే బాగుంటుంది. చూసిన తర్వాత మీరే రియలైజ్ అవుతారు, ఓకే పాపికొండలు అనేది ఇంత అందమైన ప్రదేశం, అందులో ఎలాంటి రకం నిధులు దాగున్నాయి, లేదా ఎలాంటి రకం సంస్కృతి ఉంది అక్కడ. ఇవన్నీ మీరు మూవీ చూసిన తర్వాతే రియలైజ్ అవుతారు. రియలైజ్ అయిన తర్వాత మాకు అంటే నేను అని కాదు, లేదా ప్రొడ్యూసర్ గారు అని కాదు, లేదా డైరెక్టర్ గారు అని కాదు, లేదా కెమెరామెన్ అని కాదు, మొత్తం సినిమాలో ఎంతమంది అయితే మనం వర్క్ చేసాం అంతా చాలా అంటే ఫ్యామిలీ లాగా రంపచోడవరంలో చేసాము, పాపికొండలో చేసాము, వైజాగ్లో చేసాము. షూటింగ్ అనేది దాదాపు ఒక 12-13 లొకేషన్స్లో చేసాము. కానీ అంటే అంతా జనరల్గా చెప్తుంటారు అంతా ఒక ఫ్యామిలీలా చేసామని. 100% మేము కూడా ఒక ఫ్యామిలీలానే చేసాము. ఆ అనుబంధం అనేది ఎక్కడి వరకు వెళ్తుందో అంటే సినిమా సక్సెస్ అయ్యి మళ్ళీ అందరూ ఒక ఫ్యామిలీ లాగా దాన్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఖచ్చితంగా అవుతుంది కూడా. ముంపు ప్రాంతం ఉంటే చేస్తారు, మునిగి చేస్తారు. అయినా మీ ప్రభుత్వాన్ని కూడడిగావా, గూడడిగావా, గుడ్డడిగావా? ఈ అడవినే నమ్ముకుని బతుకుతున్నాం. ఏమి చెయ్యని మీ ప్రభుత్వానికి ఎల్లగొట్టే అధికారం యాడ్ నుంచి వచ్చిందోరా? పాపికొండలు అనగానే అందరికీ తెలుసు చాలా మంచి సీనరీస్ ఉంటాయి, చాలా అడవి ప్రాంతాలు ఉంటాయి. సో దాన్ని చూపించాలంటే ఆ అందాలని మీ ముందు యాజ్ ఇట్ ఈజ్గా చూపించాలంటే దానికి చాలా మంచి కెమెరామెన్ అయి ఉండాలి. సో తిరుమల గారు ఈ మూవీకి కెమెరా చేశారండి. ఎక్కడ మీరు థియేటర్లో కూర్చుంటే మీరు ఫీల్ చేస్తారు, మీరు అక్కడ ఉన్నారు అని ఫీలింగ్ వస్తుంది. కెమెరా వర్క్ అయితే అంత బాగుంది, అంటే మీరు చూసిన తర్వాత మీరే రియలైజ్ అవుతారు. తర్వాత మ్యూజిక్ వస్తే నరేష్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ చేశారండి. మ్యూజిక్ విన్న తర్వాత నార్త్ ఇండియాలో నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. యాజ్ ఐ టోల్డ్ యూ దట్ ఐ బిలాంగ్ ఫ్రమ్ జంషేద్పూర్. సో నార్త్ ఇండియాలో నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. మ్యూజిక్ రిలీజ్ అయిన తర్వాత నేను వాళ్ళని చెప్పాను, ఒకసారి వినేసి చెప్పండి. వాళ్ళకి లిరిక్స్ అర్థం అవ్వవు, అయినా సరే మ్యూజిక్ అనేది అంటే మ్యూజిక్ సెన్స్ వాళ్ళు హిందీ సినిమాలు కూడా చూస్తుంటారు, ఈ ప్రభావం కూడా ఉంటుంది వాళ్ళ మీద. బట్ తెలుగు మూవీ వచ్చేసరికి ఇలాంటి సినిమాకి వాళ్ళు మ్యూజిక్ వినేసి అసలు ట్యూన్స్ చాలా బాగున్నాయి అన్నారు. అదే చెప్పొచ్చు అంటే తెలుగు రాని వాళ్ళకి కూడా లిరిక్స్ మ్యూజిక్ నచ్చుతుందంటే మ్యూజిక్ అనేది ఏ రేంజ్లో ఉంది.
శ్రీనివాస్ మల్కర్ గారు ఈ సినిమాకి డైలాగ్ రైటర్గా చేశారు. ఒక్కొక్క నేను నెగటివ్ చెప్పినప్పుడు చాలామంది అక్కడ అంటే క్లాప్స్ కూడా కొట్టారు. కొన్ని సీన్లకి పర్ఫామ్ చేసేటప్పుడు క్లాప్స్ కూడా కొట్టారు. అంటే ఆ డైలాగ్స్ కానీ ఆ సీన్స్ కానీ ఆ విధంగా శశి గారు కానీ మల్కర్ శ్రీనివాస్ గారు కానీ వాళ్ళు అలా క్రియేట్ చేసి నాకు ఇచ్చారు. దాన్ని నేను పర్ఫామ్ చేశాను. అది నా అదృష్టం. అంటే ఇలాంటి ఇంత మంచి సినిమా, ఇంత మంచి అవకాశం దొరికినందుకు మిస్టర్ కృష్ణమోహన్ గారు ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్తాను. అలాగే శశి గారు డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తాను. మల్కర్ గారికి థ్యాంక్స్ చెప్తాను. ఇది ఎవరు ఒక్కరు చేసిన కథ కాదు, ఎవరు ఒక్కరు చేసిన సాహసం కాదు. ఇది మొత్తం టీం వరకు. అది మీకు సినిమాలో కనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా మీరు ఖచ్చితంగా చూడాలి. చూసి మళ్ళీ మాకు చెప్పాలి ఎలా ఉందని. ఎందుకంటే ఖచ్చితంగా మీకు నచ్చుతుందనే అందరూ ప్రయత్నించాము, అందరూ కష్టపడ్డాం. ఆ కష్టం అనేది మీకు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పనా ఓ మనసా, తోడుంటే స్వర్గమంతా ఇక్కడే అని తెలుసా. నా గుండెను పువ్వుగా మార్చి తెచ్చిస్తా నీ కోసం, నా ప్రేమను గొడుగుగా మలచి నీడవుతా ప్రతి క్షణం. శ్రీ సమన్విత క్రియేషన్స్ బ్యానర్పై వాయా పాపికొండల సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ముందుకు రాబోతుంది. మీరందరూ చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ రుద్రప్రకాష్.